డయాబెటీస్ చిన్నపిల్లల్లో ఎక్కువ అవుతుంది ఈ మధ్య. మొదట్లో అయితే కొన్ని సంవత్సరాల క్రితం చిన్నపిల్లల్లో చాలా తక్కువగా ఉండదు. ఎప్పుడో వారానికి ఒకసారో నెలకు ఒకసారో మేము హాస్పిటల్స్లో కొత్తగా చిన్నపిల్లల్లో డయాబెటీస్ రావడం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది అనమాట. చిన్నపిల్లల్లో డయాబెటీస్ అనేది ఇదివరలో లేనంతగా ఎక్కువ అవుతుంది. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాలి. వీళ్ళు బతికినంతకాలం చిన్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు 2 సార్లు 3 సార్లు, ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం అయితే రోజు 4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాలన్నమాట. ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వటమే కాకుండా దాంతోపాటు రక్త పరీక్ష కూడా చేసుకోవాలి. 2 సార్లు ఇంజెక్షన్లు తీసుకుంటే 2 సార్లు, 4 సార్లు తీసుకుంటే 4 సార్లు, అంటే ప్రతిరోజు 4 సార్లు రక్త పరీక్షల కోసం సూదితో గుచ్చుకోవాలి, 4 సార్లు ఇంజెక్షన్లు తీసుకోవటం కోసం సూదితో గుచ్చుకోవాలన్నమాట. ఇలాగా చాలా కష్టం. ఇంతేకాకుండా ఖరీదు కూడా అన్నమాట. చాలా ఖరీదైన వ్యవహారం. అంటే దాదాపు నెలకి 4,000 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖరీదు ఇదంతా కూడా మరి మధ్యతరగతి వాళ్ళకి, పేద కుటుంబాలకి అంతగా స్తోమత లేని వాళ్ళు భరించలేని పరిస్థితి అన్నమాట. ఇలాగా మనం ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రక్త పరీక్షలు చేసుకుంటూ ఇంత ఖర్చుగా ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడుకోలేని పరిస్థితి చాలా మందిలో ఉంది. కాబట్టి ఏమవుతుందంటే దాదాపు ఈ టైప్ 1 డయాబెటీస్లో సగం మందికి, ముఖ్యంగా మన ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలలోని జిల్లాల్లోనూ ఉన్న వాళ్ళల్లో దాదాపు చాలామంది 25-30 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఈ చిన్నపిల్లల్లో వచ్చిన డయాబెటీస్ ముదిరిపోయి వాళ్ళకి ఏంటంటే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కానీ, లేదా వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ అవుతుంది కాబట్టి రకరకాల ఇన్ఫెక్షన్లు అన్నమాట. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు చర్మం మీద కానీ, జననేంద్రియాల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు కానీ, అలాగే ఊపిరితిత్తుల్లో వచ్చేటువంటి క్షయవ్యాధులు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా వచ్చి ప్రాణాంతకం అవుతుంది. అంటే మరణాలు సంభవిస్తున్నాయి. చాలా దురదృష్టకరమైన విషయం అన్నమాట. చిన్నపిల్లల్లో డయాబెటీస్ అనేది మరి ఖరీదుతో కూడుకున్న విషయం కాబట్టి మన ప్రభుత్వాలని మనం అడుగుతున్నాం, మీరు దయచేసి కొన్ని రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా వరకు చిన్నపిల్లల్లో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. కానీ మన ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతగా ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వటం అనేది మొదలవలేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జిల్లాల వారీగా నిర్వహించి మేము చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళని, వాళ్ళ యొక్క సంఖ్యను గుర్తించి వాళ్ళకి తగినటువంటి సదుపాయాలు కల్పించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి కోరుకుంటూ కొన్ని అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చి ఉంగుటూరు, మా స్వగ్రామం ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గర ఉంగుటూరులో దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక 70 మంది పిల్లలకి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్సులిన్ ఇంజెక్షన్లు, వాళ్ళకి అవసరమైనటువంటి రక్త పరీక్ష పరికరాలు, మరి రక్త పరీక్ష చేసుకునేటువంటి స్ట్రిప్స్, ఇలాంటి సదుపాయాలన్నీ కూడా మనం దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కల్పిస్తున్నాం. 3 నెలలకు ఒకసారి నేను వచ్చి, అంటే ఏ డాక్టర్లైనా వాళ్ళకి చూసే డాక్టర్లు ఎవరు ఉంటారో వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చినట్లయితే ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇన్సులిన్ని మేము 3 నెలలకు సరిపోయినంత కొని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంగుటూరులో మేము అందరికీ కూడా ఇది ఇస్తున్నాం. అలాగే ఈ మధ్య ఒక జూలై మాసం నుంచి ఇక్కడ దెందులూరులో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 70 మంది పిల్లలకి ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వటం, దానికి సంబంధించిన పరికరాలు వాళ్ళకి ఇవ్వటం, ఆ రక్త పరీక్ష చేసుకునేటువంటి స్ట్రిప్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినం. నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే అంటాం అన్నమాట. ఈ నవంబర్ 14 బాలల దినోత్సవం కూడా, రెండు కలిసి వచ్చాయి. కాబట్టి చిన్నపిల్లల్లో వచ్చేటువంటి డయాబెటీస్ గురించిన అవగాహన కార్యక్రమాన్ని నవంబర్ 14 ఈ శుక్రవారం నాడు ఇక్కడ దెందులూరు గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంతకు ముందు రిజిస్టర్ చేస్తున్నటువంటి 70 మంది చిన్నపిల్లలు కూడా వస్తారు. వాళ్ళకి 3 నెలలకు సరిపోయినటువంటి ఇన్సులిన్ ఇవ్వటం, వాళ్ళందరూ కూడా దాదాపు వాళ్ళంతా ఒకళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళంతా కూడా విషయాలన్నీ
ఎలా రక్తంలో గ్లూకోజ్ను కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీంట్లో వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా. వాళ్ళందరితో మేమేం చెప్తామంటే, మీకు ఇన్సులిన్ ఇంజక్షన్లు మేము ఇస్తున్నాం, మీరు కూడా 10 మందికి ఇంకా మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ డయాబెటీస్ గురించిన అవగాహన ఎక్కువగా మీరు ఏర్పరచాలి. వాళ్ళు ఇంజక్షన్లు ఎలా తీసుకోవాలి, ఇంజక్షన్లు తీసుకోవటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటి, నష్టాలు ఏంటి. కొన్ని నష్టాలు కూడా మనకు అనవసరంగా రక్త పరీక్షలు తెలుసుకోకుండా, రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో తెలుసుకోకుండా ఇన్సులిన్ మోతాదులు పెంచుకున్నట్లయితే, మరి ఇన్సులిన్ విషయం చాలామందికి తెలుసు కదా, ఇన్సులిన్ ఎక్కువగా మోతాదులు ఇచ్చినట్లయితే అనవసరంగా అంటే అవసరానికి మించి మోతాదులు ఇచ్చినట్లయితే రక్తంలో గ్లూకోజ్ బాగా తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోవటం, స్పృహ పడిపోవటం, ప్రాణాంతకమైనటువంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఇన్సులిన్ ఇంజక్షన్లు వేసుకుంటే లాభాలు, దాంట్లో ఉన్నటువంటి నష్టాలు, ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, ఇవన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఈ 3 నెలలుగా గత 5 సంవత్సరాలుగా ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటున్నటువంటి 70 మంది పిల్లలకి మేమేం చెప్తామంటే, మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళకు కూడా దీని గురించిన సమాచారాన్ని మీరు అందజేయండి. వాళ్ళకు కూడా సదుపాయంగా మరి డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుకోవడం ఎలా అనే విషయాన్ని తెలుసుకోండి. ఈ డయాబెటీస్లో ఉన్నటువంటి రక్త పరీక్షలు కూడా చాలా ఖరీదుగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా 3 నెలలకు ఒకసారి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేటువంటి పరీక్ష చేస్తాం. ఇదేంటంటే 3 నెలలకు ఒకసారి 7% కన్నా తక్కువ రావాలి ఇందులో. కానీ ఇప్పుడు మన సామాన్యంగా మన ప్రాంతాల్లో, మన ఈ గ్రామాల్లో ఉన్నటువంటి జనాభాలో దాదాపు చాలామందికి హీమోగ్లోబిన్ A1C అనేది 10% కూడా ఉంటుంది. ఎక్కువ మందికి 10%, 9% ఉంటుంది. ఎలా అయినా కూడా మన మరి సదుపాయాలు మెరుగుపరుచుకోవాలి. ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవాలి, 2-3 సార్లు ఇంజక్షన్లు తీసుకోవాలి, 2-3 సార్లు రక్త పరీక్షలు చేసుకోవాలి, దానికి అవసరమైనటువంటి ఖర్చులు భరించాలి. ఇవన్నీ చేసుకుని మన HbA1c హీమోగ్లోబిన్ A1C అనేదాన్ని 3 నెలలకు ఒకసారి చేసేదాన్ని 7% తీసుకొచ్చినట్లయితేనే దానివల్ల ఉపయోగం ఉంటుందన్నమాట. మరి ఎంత కష్టపడి రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకున్నా చాలామందికి ఉండట్లేదు, అలా 9%, 10% ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ మేము ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో వాళ్ళకి దీని యొక్క సమాచారాన్ని వాళ్ళకి అందించి, వాళ్ళకి తగిన సలహాలు ఇచ్చి, వాళ్ళందరినీ కూడా మరి జాగ్రత్తగా ఇంజక్షన్లు తీసుకోవడం, ఇలా రక్త పరీక్షలన్నీ కూడా సక్రమంగా చేయించుకోవడం, ఆ పరీక్షల్లో కూడా డయాబెటీస్ నియంత్రణ జాగ్రత్తగా ఉండటం, ఇవన్నీ కూడా మేము సలహాలు ఇస్తూ ఉంటాం. ఇది మేము హైదరాబాద్ నగరంలోనూ చేస్తున్నాం, ఈ దగ్గర ఉన్నటువంటి పల్లెటూళ్ళలో చేస్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ 2 గ్రామాల్లోనూ, ఉంగుటూరు, దెందులూరు గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక ప్రభుత్వ పరంగా ఇదంతా ఏంటంటే మేము చేసేదంతా చాలా తక్కువ అన్నమాట. ఎన్నో వేల మంది చిన్నపిల్లలు డయాబెటీస్ వాళ్ళు మరి ఇన్సులిన్ ఇంజక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన ఏమిటంటే, చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి మీరందరూ గుర్తించి వారికి అవసరమైనటువంటి ఇన్సులిన్ ఇంజక్షన్లు మీరందరూ ఇచ్చినట్లయితే, వారికి నెలకొకసారి వాళ్ళని పిలిచి వాళ్ళకి అవసరమైనటువంటి ఇంజక్షన్లు ఇప్పించినట్లయితే వాళ్ళ ఆరోగ్యం అంటే కొన్ని వేల మందికి సహాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాధికారులకి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా మేము చేసే విన్నపం ఏంటంటే, దయచేసి ఈ టైప్ 1 డయాబెటీస్, చిన్నపిల్లల్లో డయాబెటీస్ వచ్చే విషయాన్ని కూడా మీరు గుర్తించి ఆ ఉన్నటువంటి వేల మంది పిల్లలు ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సులిన్ సక్రమంగా ఉచితంగా ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చి వాళ్ళకు సహాయం చేయవలసిందిగా మేము ఈ నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దిన సందర్భంగా మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను.